తల్లిని మించిన తీర్థం, తండ్రిని మించిన క్షేత్రం ఎక్కడైనా ఉంటాయా? పైగా నా తల్లి సామాన్యురాలా పార్వతీదేవి, నా తండ్రి సామాన్యుడా పరమేశ్వరుడు. వీళ్ళ చుట్టూ తిరగడం కంటే భూమండలం తిరగడం అనేది ఎక్కడైనా ఉందా అసలు? యక్షప్రశ్నలో ధర్మరాజు కూడా మాట, తల్లి కంటే ఎవరయ్యా గొప్పవాడంటే భూమి. భూమి కంటే గొప్పది ఎవరంటే తల్లి అన్నాడు. ఆకాశం కంటే గొప్పవారు ఎవరంటే తండ్రి అన్నాడు. యక్షప్రశ్నలో చెప్పిన సమాధానం సరిగ్గా అది. అంతకుముందే ఆ భావన ఉంది కాబట్టి వినాయకుడు వెంటనే తల్లిని మించిన భూమి ఎవరు, తండ్రిని మించిన ఆకాశం ఎవరు, మా అమ్మా నాన్నని ఎక్కడ పెట్టుకుని నేనే తిరగడం ఏమిటి పని లేకుండా. తమ్ముడు పెడితే వెళ్ళాడు, వాడు ఇంగ్లీష్ మీడియం, నేను తెలుగు మీడియం ఇక్కడ. అందుకని ఈయనకి తెలివితేటలు వేరు, ఇంకా సారం గ్రహించాడు. మాతృభాష కదా, సారం గ్రహించాడు. అందుకని వెంటనే అమ్మా నాన్న ఓసారి కూర్చోండి అబ్బాయి చెప్పాడు ఎందుకైనా మంచిదని కూర్చోబెట్టేసింది ఈవిడ. గజ చర్మం లాగి కూర్చోబెట్టేసి ఈయన కూర్చున్నాడు అక్కడ. వెంటనే 3 సార్లు తిరిగేశాడు. నాకు మిగిలినవన్నీ అనవసరం, తల్లిదండ్రికి ప్రదక్షిణం చేసిన దాని ఫలితం చెప్పమన్నాడు. వెంటనే పరమేశ్వరుడు నోరు మూసుకుని భూమండలంలో ఉండే క్షేత్రాలన్నీ తిరిగిన ఫలితం అయితే నాకే ఇచ్చాడు. ఇప్పుడు ఈ కథ మీరు గ్రహించి తల్లిదండ్రికి సేవ చేస్తారా? అంటే మేము వినాయకుడిని 60 అడుగులు పెట్టాం. ఇది ఎవరికి కావాలమ్మా? 60 అడుగులు 6 అడుగులు, దాని నిండా ఏవో ఆకులు పోసాం. మేం చేసినంత గొప్పగా ఎవరూ చేయలేదు. మా అపార్ట్మెంట్ పక్కన 20 మంది వచ్చి మా దేవుణ్ణే చూసి, ఇదంతా అహంకారమే తల్లి, ఇదంతా అహంకారమే. నీకు వినాయకుడు అక్కర్లేదు. అందరూ రావడం, చూడడం, ఫోటోలు తీయడం, వాట్సాప్లు, నువ్వు బాగా చేయడం, అందులో నీ చీర, దాని అంచు, ఇవన్నీ కావాలి నీకు. వినాయకుడు అవన్నీ అక్కర్లేదు. ఈ చీర కాకుండా ఇంకోటి కట్టుకుంటే బాగుండేది అంతే. ఫోటో చూశాక మన కామెంటరీ ఇంతే. వినాయకుడు పూజ చేసేవా లేదా, మనకు అర్థమైందే లేదా, అసలు తల్లిదండ్రులకు సేవ చేయమని చెబుతున్నాడు కదా వినాయకుడు. మన అమ్మ ఎక్కడుంది, మన నాన్న ఎక్కడున్నారు, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, అత్తమామలు ఎక్కడున్నారు, అత్తమామలేమో ఓల్డేజ్ హోమ్లో బారేస్తారా, కోడలేమో వ్రతాలు చేస్తుందా, ఇంతకంటే పనికిమాలిన పని ఉందా? పోరెట్టేసి మొగుడిని పట్టుకెళ్ళి పారేసి అక్కడ బారే, మనం ఎవరు చేస్తారు, ఈ ముసలావుడికి ఎవరు చేస్తారని పారేసి వినాయకుడికి మాత్రం చేసి వినాయకుడికి ఇంతలా పొట్టటగానే దేవుడు కరుణిస్తాడా? నీ అత్తమామలు నువ్వు ఎలా చూశావు, దేవుడికి తెలియదా? అత్తగారు వృద్ధాశ్రమంలో ఉంటుందా, నువ్వు ఇక్కడ వినాయకుడు గుండ్రాలు పెడతావా? దేవుడు మాయ చేద్దామనా? మన ధర్మాచరణ పరమహంస చెప్పింది అది. తత్వాంకురాలు, మన పూజలన్నీ తత్వాంకురాలు. అంటే అంకురం అంటే మొలక